సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ నిజంగా అంటే ఈ రోజున స్మాక్ డౌన్ లేదా ఒక క్రాక్ స్మాక్ డౌన్ ఉండే స్పెషల్లీ మన జాన్ సీనా పైప్ బాంబ్ వల్ల. ఎస్ బాస్ ఈరోజు జాన్ సీనా చాలా జబర్దస్త్ సెగ్మెంట్ కట్ చేసినారన్నమాట, చాలా జబర్దస్త్ ప్రోమో కట్ చేసినారు. అండ్ సీఎం పంక్ ముందే అంటే ఆ పైప్ బాంబ్ అక్కడ రిపీట్ చేసినారన్నమాట, అంటే ఒక టైప్లో రివెంజ్ తీసుకున్నారు మన జాన్ సీనా సీఎం పంక్తో. అండ్ బాస్ అలాగే ఇంకా చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. అండ్ బాస్ ఎల్ఏ నైట్ వచ్చి అంటే ఇలా మధ్యలో అంటే సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ అండ్ ఎల్ఏ నైట్ మధ్య చిన్న ప్రాబ్లం జరుగుతుంది కదా, సో దాని గురించి మాట్లాడినారు. అండ్ ఏమని చెప్పినారంటే చూడండి, మన ఇన్ ద బ్యాంక్లో సెత్ రాలిన్స్ అండ్ సెత్ రాలిన్స్ బాయ్స్ అంటే వీళ్ళు నా పైన అటాక్ చేసినారనమాట, నా మ్యాచ్ ఖరాబ్ చేసినారు. అండ్ దాని తర్వాత అంటే కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచెస్లో చాలా గడబడి జరిగింది. అంటే ఆన్లాగా ఇంటరప్ట్ చేయడం, నేను అలాగే ఇంటరప్ట్ చేయడం, నేను రాలో వెళ్ళడం, స్మాక్ డౌన్ అంటే చాలా జరుగుతుందన్నమాట. అండ్ ఇది ఎక్కడ ఎండ్ అవుతుందేమో ఎవరికి ఐడియా లేదు, కానీ ఒకటి మాత్రం చాలా బాగా తెలుసు. అండ్ అది ఏంటంటే ఇక్కడ ఎండ్ చేయొచ్చు. సో సెత్ రాలిన్స్ నువ్వు ఎక్కడున్నా సార్ రింగ్లో వచ్చి మనం ఇక్కడే అంటే ఈ మ్యాటర్ మొత్తం ఖతం చేద్దామని మన ఎల్ఏ నైట్ పిలిచినారు అక్కడ సెత్ రాలిన్స్కి. కానీ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ది. సో మన పాల్ హేమన్ అక్కడ వచ్చి చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అండ్ నేను ఒక వాయిస్ మ్యాన్ని, అంటే మీ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ సెత్ రాలిన్స్కి. సో అప్పుడక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే సెత్ రాలిన్స్ పేరు వినగానే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో అప్పుడే పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, మీరు బూ చేయకుండ్రి, మీకు అర్థమవుతుందా, మీరు మొత్తం ఖరాబ్ చేయకుండా మీరు బూ చేయకుండ్రి, ఎందుకంటే నేను ఒక వాయిస్ మ్యాన్ని సెత్ రాలిన్స్ కానీ మళ్ళీ ఒకసారి పాల్ హేమన్ చెప్పినారు. సో అయినా అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. అండ్ పాల్ హేమన్ మనీ ఇన్ ద బ్యాంక్ అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మన ఎల్ఏ నైట్ ఏమని చెప్పారంటే, నోర్ మొయ్ పాల్ హేమన్, అంటే డైరెక్ట్గా పాయింట్కి అర్థమవుతున్నా ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు, డైరెక్ట్గా మాట్లాడని డైరెక్ట్గా పాయింట్కి అని చెప్పేసిన అనమాట. సో అప్పుడు ఇక మన పాల్ హేమన్ రింగ్లో రావచ్చని అడిగి రింగ్లో వచ్చినారు పాల్ హేమన్. సో అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఓటీసీ 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 అని చాంట్ చేస్తుంటారు అనమాట. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే, కరెక్ట్ ఎల్ఏ నైట్ అంటే నువ్వు అండ్ అంటే సెత్ రాలిన్స్ మధ్యలో మీ మధ్య చాలా బ్యాడ్ బ్లేడ్ అవుతుంది అనమాట, చాలా జరుగుతుంది కరెక్టే. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ నేను ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ని ఎల్ఏ నైట్గా ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అంతలో మళ్ళీ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ ఈసారి సీఎం పంక్ అని చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత అప్పుడే ఎల్ఏ నైట్ ఏమని చెప్పారంటే, నీకు నిజం చెప్పాలంటే చాలా ఎనిమీస్ ఉన్నట్టున్నారు అని ఈ టైప్లో చెప్పినారు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ చెప్పినారు, చూడు నేను చాలా పెద్ద ఎల్ఏ నైట్ ఫ్యాన్లా కావాలనుకున్నాను అనమాట అని ఇక్కడ చెప్పినారు. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా ఇక మన పాల్ హేమన్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ అది ఏంటంటే, చూడు ఎల్ఏ నైట్ నీకోసం మంచిది ఏంటంటే నువ్వు ఎరీనా వదిలేసి ఇక్కడికి వెళ్ళిపో, అదే నీకోసం మంచిది, లేదంటే నీ పని మొత్తం ఖతం అయిపోతుంది, మొత్తం సరే నాశనం అయిపోతుంది అని ఇక్కడ మన పాల్ హేమన్ వార్నింగ్ ఇచ్చేసినారు. సో అప్పుడు ఎల్ఏ నైట్ చెప్పినారు, ఏంది ఇప్పుడు పాల్ హేమన్ అంటే నువ్వు నాకు భయపడిస్తున్నావా అంటే ఇప్పుడు ఏంది భయపడాలా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక నువ్వు ఏదో ఫ్యాన్ ఏదో అన్నావు కదా, నాకు తెలుసు నువ్వు చాలా పెద్ద స్కామర్వి, నువ్వు చాలా అంటే చాలా అబద్ధాలు మాట్లాడతావు అది ఇదని చాలా చెప్పినారనమాట. అండ్ డాడీ అక్కడ ఎల్ఏ నైట్ ఏమని చెప్పేసినారంటే, చూడు ఈ మాటలతో నాకు సెత్ రాలిన్స్ దొరకడు నాకు అర్థమైపోతుంది, సో అందుకని ఒక పని చేద్దాం పాల్ హేమన్, అండ్ అది ఏంటంటే ఈరోజు నువ్వు అండ్ నేను ఫైట్ చేద్దాం అనమాట. ఎస్ అండ్ ఎల్ఏ నైట్ వర్సెస్ పాల్ హేమన్ అనమాట. ఒక పని చేయి అంటే నువ్వు ఏజ్ చాలా పెద్ద కదా, సో అందుకని ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇట్లా నా బ్యాగ్ చూపిస్తాను, ఫస్ట్ నువ్వే నా పైన అటాక్ చేయి, అండ్ దాని తర్వాత నేను నీ పని మొత్తం సర్వనాశనం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మన మధ్యలో మ్యాచ్ జరగబోతుంది అని ఎల్ఏ నైట్ చెప్పినారనమాట. అండ్ ఎల్ఏ నైట్ ఇట్లా బ్యాగ్ తిరిగినారు. కానీ అంతలోనే మన పాల్ హేమన్ రింగ్ బయటికి వెళ్ళిపోయాడు. అండ్ పాల్ హేమన్ రింగ్ బయటికి వెళ్ళి ఏమని చెప్పిండు అంటే, చూడు ఎల్ఏ నైట్ నేను నీకు ఇందాకని చెప్పినాను, నువ్వు ఎరీనా వదిలేసి వెళ్ళిపోతే నీకోసం చాలా బేకార్ ఉంటుందని. అండ్ అది ఒక ప్రిడిక్షన్ కాదు, అది ఒక స్పాయిలర్ అని చెప్పినారు. సో బాస్ ఇంకేముండే అక్కడ మన బ్రేకర్ అండ్ మన బ్రాన్సన్ రీడ్ వచ్చినారనమాట. వాళ్ళు వచ్చి అటాక్ చేసినారు ఎల్ఏ నైట్ పైన. అండ్ ఎల్ఏ నైట్ ఫైట్ బ్యాక్ చేసినారనమాట. ఎల్ఏ నైట్ బాగానే స్టీల్ చైర్తో అటాక్ చేసిండు అనమాట. అంత బాగానుండే అక్కడ అప్పర్ హ్యాండ్ మన ఎల్ఏ నైట్ది ఉండే. ఎస్ ఎల్ఏ నైట్ బాగానే ఇచ్చి పడేసినారు వీళ్ళకి అప్పర్ హ్యాండ్ ఎల్ఏ నైట్ది ఉండే. అండ్ దాని తర్వాత ఏమైందంటే బ్యాక్ స్టేజ్ ఒక అనౌన్స్మెంట్ జరిగింది అనమాట. అండ్ అది ఏంటంటే, బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ ఎల్ఏ నైట్ ది మ్యాచ్ ఈ రోజు కోసం అఫీషియల్ అయిపోయింది బాస్. ఎస్ అంటే ఇలా మధ్యలో మ్యాచ్ అఫీషియల్ అయింది. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి అలెక్సా బ్లెస్ వర్సెస్ ఆస్కా మధ్యలో ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ చూడడానికి, ఎందుకంటే సెకండ్ రౌండ్ ఉండే అనమాట సెమీఫైనల్ మ్యాచ్ మన క్వీన్ ఆఫ్ ద రింగ్ కోసం. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్లో షాకింగ్ ఏంటంటే అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన ఆస్కా. ఎస్, అంటే మన అలెక్సా బ్లెస్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది మన ఆస్కా. సో నెక్స్ట్ మనకి అలిస్టర్ బ్లాక్ వర్సెస్ మన కిడ్ విల్సన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే, కానీ అలిస్టర్ బ్లాక్ ఎంట్రీ అయినప్పుడు అక్కడ ఏమైందంటే ఎంకల్ నుంచి ఆ ట్రూత్ వచ్చి అటాక్ చేసిండు మన కిడ్ విల్సన్ పైన. అంటే మన ప్రిటీ డెడ్లీ మెంబర్ ఉన్నాడు కదా కిడ్ విల్సన్, సో మన పైన అటాక్ చేసిండు అనమాట ఆ ట్రూత్. అంటే అలిస్టర్ బ్లాక్ రింగ్ బయట ఉండే, అంటే అలిస్టర్ బ్లాక్ అక్కడ, అంటే అలిస్టర్ బ్లాక్ది ఎంట్రీ అవుతుంది, రింగ్లో ఆల్రెడీ కిడ్ విల్సన్ ఉండే, అండ్ ఎంకల్ నుంచి ఆ ట్రూత్ వచ్చి అటాక్ చేసిండు అనమాట. నాకు జాన్ సీనా కావాలి, ఇప్పుడే కావాలని అక్కడ డిమాండ్ చేసిండు. బట్ అక్కడ అఫీషియల్స్ వచ్చి కొంచెం చెప్పినారనమాట, నువ్వు తొందరపడితే అంటే ఈ తొందరపడడం కరెక్ట్ కాదనమాట, కొంచెం అర్థం చేసుకొని మన ఆ ట్రూత్ చెప్పినారు. అండ్ బ్యాక్ స్టేజ్ తీసుకుని వెళ్ళిపోయినారు ఆ ట్రూత్కి. అండ్ అలిస్టర్ బ్లాక్ కోపం వచ్చి అనమాట బ్యాక్ స్టేజ్ అలిస్టర్ బ్లాక్ అడిగిండు, అంటే నువ్వు నా మ్యాచ్ మధ్యలో ఎందుకు వస్తున్నావు అని ఆ ట్రూత్కి అడిగిండు అనమాట మన అలిస్టర్ బ్లాక్స్. అప్పుడక్కడ మన డేమియన్ ప్రిస్ట్ వచ్చింది అనమాట. అండ్ డేమియన్ ప్రిస్ట్ వచ్చి అలిస్టర్ బ్లాక్ చెప్పిండు, సార్ నేను మాట్లాడుతానని చెప్పిండు. అండ్ డేమియన్ ప్రిస్ట్ మాట్లాడింది ఆ ట్రూత్తో, చూడు ఆ ట్రూత్ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నమాట, అంటే ఒకప్పుడు నువ్వు మొత్తం లోకంకి నువ్వు నవ్విస్తుండనమాట, నువ్వు అంత మంచి మనిషివి, బట్ ఇప్పుడు ఏంటంటే నువ్వు మొత్తం ఖరాబ్ చేసుకున్నావు అనమాట. అండ్ ఫోకస్ చేయి, అంటే ఇప్పుడు నువ్వు నీ ఫోకస్ అవుట్ చేస్తున్నావు అనమాట, నువ్వు ఫోకస్ చేయాలి జాన్సన్తో నీ మ్యాచ్. ఇంకా ఈరోజు నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేయాలి జాన్సన్ పైన, జాన్సన్ మ్యాచ్ పైన. ఈ టైప్లో మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారనమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం బయటికి వెళ్దాం, డిన్నర్ చేద్దాం, ఇదంతా చెప్పినారనమాట మన డేమియన్ ప్రిస్ట్ ఆ ట్రూత్కి. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ బాస్ కోడీ రోడ్స్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరు జబర్దస్త్ చేర్ చేసినారు. అండ్ కోడీ రింగ్లో రాగానే బాస్ అంటే ఏమైనా మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. ఎస్, అంటే జే ఊసో ఎంట్రీ అయిపోయింది బాస్. అండ్ ఎక్కడో అంటే అది ఎక్కడో మన కోడీ రోడ్స్కి నచ్చలే అనమాట, ఫేస్ మంచి క్లియర్లీ కనిపించింది, అంటే అసలు మాట్లాడే ముందే వచ్చేసిండు అనమాట అక్కడ. అండ్ బాస్ అక్కడ రాగానే మరొకసారి మీకు తెలుసు కదా ఫ్యాన్స్ అందరూ అంటే థీమ్ సాంగ్ రిపీట్ చేయమంటారు. అండ్ మన జేవుస్ మరోసారి ఆ థీమ్ సాంగ్ రిపీట్ చేపిస్తాడు. సో అదంతా జరిగింది. అంటే ఏదో ఒక రోజు నేను ఓపెన్లీ చెప్తున్నాను, ఏదో ఒక రోజు మన కోడీ రోడ్స్ చాలా భయంకరంగా కొడతాడు. అంటే ఇలా మధ్యలో మ్యాచ్ ఉంది ఆల్రెడీ నెక్స్ట్ వీక్, బట్ ఏదో ఒక రోజు అది ఇదంతా చేస్తావు, ఏదో ఒక కొడతాడు. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే ఇలా మధ్యలో మ్యాచ్ ఉంది. అండ్ ఎవరు తెలుసు ఆ మ్యాచ్లో మేబీ ఇంకా కోపం చూపించినట్టు తీయచ్చు అనమాట మన కోడీ రోడ్స్. కానీ ప్రెజెంట్ కోసం అయితే అంటే మన జేవుస్ ఇంటర్ప్రిటేషన్ కదా. సో జేవుస్ అక్కడ రింగ్లో వచ్చి ఏమేమి చెప్పిండంటే కోడీ రోడ్స్కి, చూడు కోడీ రోడ్స్ నువ్వు అండ్ నేను కలిసి అంటే మన ఇద్దరం చాలా చేసినాం అనే మాట, మన ఇద్దరం నా ఫ్యామిలీతో ఫైట్ చేసినాం, అంటే మనం ఒకప్పుడు ట్యాగ్ టీము ఛాంపియన్షిప్ గెలిచినాం అనే మాట, మనము మన ఇద్దరు స్టోరీస్ని ఫినిష్ చేసినాము, అంత బాగుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీక్ మన మధ్యలో మ్యాచ్ ఉంది, అంటే మన నెక్స్ట్ రాలో. అండ్ మన మధ్యలో మ్యాచ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మన ఇద్దరిలో ఎవరైనా ఒక్కరి కోసమే రూమ్ ఉంటారనమాట, అంటే మన ఇద్దరు ఎవరైనా ఒక్కరు ఇళ్ళబడతారనమాట, అంటే ఈ టైప్లో మన జేవుస్ చెప్పినారు. అండ్ బాస్ అందుకే అక్కడే అంతలోనే అక్కడ మన సామి జైన్కి వచ్చేసినారు. సామి జైన్ అక్కడ వచ్చి ఏమని చెప్పినట్టు చూడండి, ఒక ఓపెన్ చెప్పాలంటే మీరు ఇద్దరు అంటే ఆల్రెడీ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినారనమాట, కానీ నేను గెలవలేదు. సో ఇప్పుడు నా టైం ఇది, ఇప్పుడు నేను నా స్టోరీ ఫినిష్ చేయాలని ఈ టైప్లో ఇక మన సామి జైన్ మాట్లాడినారనమాట. ర్యాండీ ఆర్టన్ బి ఇంటరప్ట్ చేసిండు బాస్. మా ర్యాండీ ఆర్టన్ అక్కడ వచ్చి ఏమని చెప్పిన అంటే సేమ్ అంటే కోడీ రోడ్స్కి లాస్ట్ వీక్ లాగా చెప్పిన అనే మాట. చూడు కోడీ రోడ్స్ లాస్ట్ వీకే చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను, నేను 15 టైమ్ ఛాంపియన్ కానీ ఏమేమి చేస్తుంటే దారి మధ్యలో వస్తే ఎవరికైనా తొక్కేస్తానంటే అక్కడ మరి ర్యాండీ ఆర్టన్ మాట్లాడేసినారనే మాట. అక్కడ సామి జైన్ అంటే జేవుసోకి చెప్పేసినారు, సామి జైన్ చెప్పినారనే మాట. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే దాని తర్వాతనే మనకి ఇలా మధ్యలో ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ అంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ సామి జైన్ మధ్యలో మనకి ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ మన కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికాయన్నమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ర్యాండీ ఆర్టన్. ఎస్ బాస్, ర్యాండీ ఆర్టన్ అంటే ఈ సెమీఫైనల్స్ మ్యాచ్ గెలిచినారనమాట. అండ్ మా సామి జైన్ ఓడిపోయినారు బాస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ రాలో కోడీ వర్సెస్ జేవుస్ మ్యాచ్ ఉంది కదా. సో ఇప్పుడు దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళ మధ్యలో అంటే ఒక మ్యాచ్ జరుగుతుందన్నమాట. అంటే ర్యాండీ ఆర్టన్ అయితే ఇప్పుడు ఫైనల్స్ వచ్చేసింది అనమాట. అండ్ దాని తర్వాత ఇక ఇప్పుడు కోడీ అండ్ జేవుస్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైట్ చేస్తారనమాట ర్యాండీ ఆర్టన్తో. సో నిజంగా ఇది చాలా షాకింగ్ ఉంది. అండ్ మీకు తెలుసు ఒక రూమర్, మేబీ ఆ రూమర్ నిజమే టైం దగ్గర వస్తుంది అనుకుంటా. సో చూద్దాం.
సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన నాజాస్ ది. అండ్ నాజాస్ రింగ్ లో వచ్చి ఏమని చెప్పినట్టు చూడండి, ఒకప్పుడు టిఫనీ నా దగ్గరకు వచ్చి అనమాట. టిఫనీ నా నీడలో ఉండి అంటే మొత్తం నాతోటే నేర్చుకొని నాతోటే హుషారులు చూపించి అనమాట. నాకే బిట్రీ చేసింది టిఫనీ అని టిఫనీ గురించి మాట్లాడుతుంటది నాజాస్. కానీ అంతలోనే బాస్ అక్కడ టిఫనీ వచ్చి అనమాట. ఆమె డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ టిఫనీ వచ్చి అక్కడ ఏమని చెప్పి అంటే, ఇంకా ఎంతకాలం నాజాస్ అంటే ఇంకా ఎంతకాలం నువ్వు ఆ పాత కాలంలో ఉంటావా అంటే అంతా ఇక నువ్వు మర్చిపోవా అని టైప్లో మాట్లాడేది అనమాట. అండ్ అంతేకాదు రింగ్లో వచ్చి ఏమని చెప్పాడంటే, ఇప్పుడు మన నాజాస్ రీమ్యాచ్ కోసం అడుగుతుంటాను అనమాట. సో అప్పుడే అక్కడ మన అంటే మ్యాచ్ కాలం చెప్పినప్పుడు టిఫిన్ ఏమని చెప్పాడు, సరే ఇప్పుడు నీకోసం చాలా లక్కీ డే అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కోసం నేను మ్యాచ్ అఫీషియల్ చేసినాను, మన మధ్యలో ఒక మంచి మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ ఎలాంటి మ్యాచ్ అంటే లాస్ట్ ఉమెన్ స్టాండింగ్ మ్యాచ్ అని చెప్పి అనమాట. అండ్ బాస్ అప్పుడే నాజాస్ అటాక్ చేసింది మన టిఫినీ పైన, బాగానే అటాక్ చేసింది అనమాట. అండ్ నయోమి వచ్చి అక్కడ క్యాష్ ఇన్ కోసం ట్రై చేస్తున్నప్పుడు నాజాస్ అంటే మరొకసారి క్యాష్ ఇన్ ఆపేసింది బాస్. అండ్ దీని లాభం టిఫినీ లేపి టిఫినీ అంటే మన నయోమి పైన అటాక్ చేసి నయోమి నాజాస్ పైన పడిపోయింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అల్బా ఫైర్ పైప్ అని వంటిలు ఇంటరప్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్ సబ్మిషన్ లాక్ చేసి అనమాట మన షార్లెట్ ఫ్లేర్. అంటే ఈ మ్యాచ్లో షార్లెట్ ఫ్లేర్ విన్నర్ కాంగనేలో షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు అక్కడ మన అలెక్సా బ్లెస్ వచ్చి అనమాట, వచ్చి అక్కడ ఇలా పైన అటాక్ చేసి అంటే మన షార్లెట్ బి ఇలా పైన అటాక్ చేసింది అంటే మన చెల్సీ గ్రీన్ అల్బా ఫైర్ అండ్ పైప్ అని పైన అండ్ మన అలెక్సా అటాక్ చేసింది అనమాట. అండ్ దాని తర్వాత అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ ఇద్దరు అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చినారు. మన అలెక్సా బ్లెస్ ఇట్లా చేయగలిపి ఇట్లా చేయి ఇట్లా ముంగడి చేసింది, కానీ షార్లెట్ ఫ్లేర్ చేయగలపకుండా వెళ్ళిపోయింది అనమాట. సో అది కొంచెం షాకింగ్ ఉండే, కొంచెం షాక్ అయిందనమాట మన అలెక్సా బ్లెస్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సోలో సికో అది. అండ్ బాస్ మన సోలో సికో వచ్చి అక్కడ జేకబ్ ఫాటుకి పిలిచినారనమాట. సో సరే మనం మాట్లాడదాము, నేను ఓపెన్ ఆర్మ్స్లో పిలుస్తాను. సో వచ్చి అక్కడ జేకబ్ ఫాటుకి పిలిచినారు, జేకబ్ ఫాటు వచ్చినారు బాస్. అండ్ ఇలా మధ్యలో ఒక ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ జరిగాయనమాట. అండ్ సేమ్ అదే మాట లైక్ ఇప్పుడు మన జేకబ్ ఫాటు వచ్చి క్లియర్లీ చెప్పేసినారంటే, నువ్వు ట్రైబల్ షిప్ కానీ నువ్వు ఈ పవర్స్ కోసం నన్ను యూజ్ చేసినావు అనమాట అని అక్కడ మన జేకబ్ ఫాటు చెప్పేసినారు బాస్. అండ్ అక్కడ మెయిన్ ఏంటంటే మన జేకబ్ ఫాటు ఏమన్నారంటే, ఇప్పుడు నా దగ్గర ఈ టైటిల్ ఉంది కదా, ఈ యూఎస్ ఛాంపియన్షిప్ ఉంది కదా, యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్. సో అందుకని నీకు ఇక కొంచెం మండడం స్టార్ట్ అయింది అనమాట. అందుకని నీకు కొంచెం జెలస్ అనమాట. అండ్ ఒక నీకు నిజంగానే టైటిల్ కావాలంటే నాతో ఫైట్ చేయి అని అక్కడ మన జేకబ్ ఫాటు చెప్పినారు బాస్. అండ్ మాటలు ఇలా మధ్య చిన్న బ్రాల్ బి జరిగింది. అండ్ అంతేకాదు అక్కడ ఏమైందంటే అంటే మన జేసీ అండ్ సోలో సికో అటాక్ చేస్తున్నప్పుడు జేకబ్ ఫాటు పైన జిమ్మీ ఊసో వచ్చిండు బాస్. ఎస్, జిమ్మీ ఊసో వచ్చి అక్కడ జేకబ్ ఫాటుకి కాపాడడానికి ట్రై చేసిండు, బట్ వాళ్ళు జిమ్మీ పైన అటాక్ చేస్తుంటారు అనమాట. సో అప్పుడే మన జేకబ్ ఫాటు ఇలా పైన అటాక్ చేసిండు బాస్. అంటే ఒక చిన్న బ్రాల్ ఉండే, దీంట్లో అప్పర్ హ్యాండ్ మన జేకబ్ ఫాటు అండ్ మన బిగ్ జిమ్మీ అంటే మన జిమ్మీ ఊసో ఉండే అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. దాని తర్వాత మనకి బ్రాన్సన్ రీడ్ వర్సెస్ ఎలే నైట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మీకు తెలుసు అక్కడ రింగ్ సైడ్ మన పాల్ హేమన్ అండ్ మన బ్రాన్ బ్రేకర్ ఉండే అనమాట. అండ్ బ్రాన్ బ్రేకర్ చూసిండి మ్యాచ్ అంటే ఫస్ట్ బ్రాన్స్ రీడ్ ఏం అవసరం లేదు నేను చూసుకుంటాను ఎలే నైట్ కానీ మధ్యలో చెప్పిండు అనమాట. బట్ అక్కడ మ్యాచ్ ఎండింగ్లో మన బ్రాన్ బ్రేకర్ అక్కడ అటాక్ చేసిండు బాస్ ఎలే నైట్ పైన. అండ్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. డిస్క్వాలిఫై కాగానే బాస్ ఇక స్పియర్స్ల పైన స్పియర్స్ పడ్డాయి అనమాట ఎలే నైట్కి. అండ్ సునామీస్ పైన సునామీస్ పడ్డాయి బాస్ ఎలే నైట్కి. అంటే ఇందాక పాల్ ఏమని చెప్పిండు కదా షో స్టార్టింగ్లోనే, నువ్వు ఎరీనా వదిలేసి వెళ్ళిపోకపోతే మాత్రం అంటే నువ్వు ఇక్కడికి వెళ్ళిపోకపోతే మాత్రం ఇక నీ పని మొత్తం కథమైపోతే మొత్తం బేగార్ అయిపోతే చెప్పిండు కదా, సర్వనాశనం అయిపోతా అని. సో సేమ్ అదే జరిగిందన్నమాట. స్పియర్ల పైన స్పియర్ పడ్డాయి ఎలే నైట్కి. అండ్ సునామీస్ పైన సునామీస్ పడ్డాయి బాస్ మన ఎల్ఏ నైట్కి. ఓకే, సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జాన్ సీనా వర్సెస్ R-Truth మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ కొంచెం సేపు జరిగింది అనమాట. దాని తర్వాత ఇక మన జాన్ సీనా అంటే R-Truthతో ఫైట్ చేయడం ఏందని చెప్పి అక్కడ అంటే R-Truth కొంచెం బాగా టక్కర్ వేస్తుంటారు. సో అందుకని ఇక మన జాన్ సీనా ఆ టైటిల్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుంటారు అనమాట. సో అప్పుడే అక్కడ స్క్రీన్ సైడ్ వెళ్ళినప్పుడు మన R-Truth ఎంకల్ వచ్చి అంటే ఆ పని ట్రై చేసిండు మన జాన్ సీనా పైన అటాక్ చేసిండు అనమాట. అండ్ మ్యాచ్ స్టిల్ కంటిన్యూ ఉండే, కానీ అక్కడ ఏమైందంటే మన జాన్ సీనా ఆ ఛాంపియన్షిప్తో ఆ
టైటిల్తో కొట్టేసిండు అనమాట. R-Truthకి అటాక్ చేసిండు. సో అప్పుడే ఈ మ్యాచ్ అక్కడనే డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన CM Punk. సో CM Punk థీమ్ సాంగ్ ప్లే కాగానే జాన్ సీనా కొంచెం దిమాగ్ యూస్ చేసినారు, కొంచెం బ్రెయిన్ యూస్ చేసి అక్కడ రింగ్లో వెళ్ళిపోయినారు. అండ్ మన CM Punk రింగ్లో అంటే రింగ్ లోపల వస్తున్నప్పుడు అక్కడే జాన్ సీనా అటాక్ చేసినారు. అండ్ CM Punk ఫైట్ బ్యాక్ చేసిండు అనమాట. టైటిల్ పైకి లేపిండు కానీ అంతలోనే మన జాన్ సీనా లోబ్లో ఇచ్చి పడేసిండు బాస్ మన CM Punkకి. అండ్ రింగ్ కిందకి వెళ్ళి టేబుల్ తీసుకొచ్చి టేబుల్ రింగ్లో పెట్టాడు అనమాట. అండ్ మరోసారి ఛాంపియన్షిప్ టైటిల్తో అటాక్ చేసిండు మన CM Punk పైన. దాని తర్వాత ఆ టేబుల్ పైన రింగ్లో టేబుల్ తీసుకొచ్చింది కదా, ఆ టేబుల్ పైన ఇచ్చి పడేసాను, అంటే ఫినిషర్ ఇచ్చి పడేసాను అనమాట మన జాన్ సీనా CM Punkకి. అండ్ బాస్ దాని తర్వాత అసలైన కథ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఎందుకంటే అక్కడ రింగ్ రోప్ అక్కడ పైన కూర్చొని మన జాన్ సీనా పైప్ బాంబ్ కట్ చేసినారు బాస్. అంటే నిజంగా చాలా అంటే ఓపెన్ చెప్పాలంటే ఒకప్పుడు మన CM Punk ఈ పైప్ బాంబ్ సెగ్మెంట్ చేసినప్పుడు అక్కడ ఏమైందంటే రింగ్లో జాన్ సీనా పడిపోయి ఉండే అనమాట. సేమ్ అలాగే అంటే ఈరోజు మన CM Punk పడిపోయి ఉండే అండ్ మన జాన్ సీనా అదే రివెంజ్ ఈరోజు తీసుకున్నారనమాట. అండ్ పైప్ బాంబ్ కట్ చేసినారు. అండ్ అక్కడ మన జాన్ సీనా చెప్పినారు, హే పంక్, హే CM Punk, ఇప్పుడు ఐ హోప్ అంటే నువ్వు కొంచెము అన్కంఫర్టబుల్ ఉన్నావు అనుకుంటా, కానీ నీకు వినపడుతుంది కదా, నీకు వినపడితే చాలు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు నీకు డైజెస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే చూడు, ఇప్పుడు నేను కరెక్ట్ ఇంకొక 6 నెలలు నేను మన WWE వదిలేసి వెళ్ళిపోతాను. అండ్ ఓపెన్గా చెప్పాలంటే నా మనసులో చాలా ఉంది, నా మనసు చాలా బరువు ఉందనేమాట. అండ్ మొత్తం తీస్తానంటే అక్కడ మన జాన్ సీనా చెప్పినారు. అండ్ జాన్ సీనా ఏమన్నారంటే, చూడు CM Punk, ఫస్ట్ ఏందంటే నేను నీకు హేట్ చేయను, ఓకే, నేను నీకు హేట్ చేయను, నేను నీకు డిస్లైక్ బి చేయను. నిజం ఏంటంటే నేను నీకు లైక్ చేస్తాను, కానీ నేను హేట్ చేసేది ఏంటంటే ఈ ఐడియాతో, అంటే నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు కదా, సో ఐడియాతో అంటే నేను దాంతో హేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ని. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక దాంట్లో బెస్ట్ అనమాట. అండ్ అది ఏంటంటే నువ్వు ఒక పెద్ద బుల్షీటర్ ఇన్ ద వరల్డ్వి. నీకు అర్థమవుతుందా? అంటే నువ్వు అంటే అబద్ధం మాట్లాడే మనిషి, అంటే టైం పాస్ చేసే మనిషివి. అండ్ హైలైట్ ఏంటంటే కెమెరా సైడ్ చూసి చేయి కూడా ఏమని చెప్పినంటే, నేను ఇప్పుడు 4th వాల్ బ్రేక్ చేయబోతున్నా అని చెప్పినాను అనమాట. అండ్ జాన్ సీనా అక్కడ ఏమన్నారంటే, నిజం చెప్పాలంటే CM Punk నువ్వు అంటే నాకు కొంచెం జెలసీ అనమాట. ఎందుకంటే నువ్వు ఈ ఫ్యాన్స్ అందరికీ ఒకటి నమ్మేలా చేసినావు. అండ్ అది ఏంటంటే నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని నువ్వు నమ్మేలా చేసినావు అనమాట. అండ్ వీళ్ళు నమ్మేసినారు. అండ్ వీళ్ళు నీ పేరు పిచ్చి హ్యాండ్ చేస్తారు, CM Punk నీ పేరు పిచ్చి హ్యాండ్ చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే నీ మాటలు అండ్ నీ వాల్యూ ఎలాంటిది అంటే, నేను రోజు టీషర్ట్స్ మార్చా కదా, సో ఆ టీషర్ట్ మార్చేంత వాల్యూ అనేమాట నీది. అండ్ అక్కడ కొంతమంది సూపర్ స్టార్స్ పేరు చెప్పినారనే మాట. ఇప్పుడు వాళ్ళు అంటే వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నారనే మాట. లైక్ మన సిజారో పేరు ఇక్కడ చెప్పినారనే మాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన డాల్ఫ్ జిగ్లర్ ఇక్కడ నీకు నైమిత పేరు చెప్పినారనే మాట. అంటే ఇక్కడ కొంతమంది సూపర్ స్టార్స్ అక్కడ పేరు చెప్పినారు మన జాన్ సీనా. అండ్ నిజం చెప్పాలంటే దాని తర్వాత మన జాన్ సీనా ఆ మైక్ ఇట్లా కొట్టి ఏమని చెప్పినట్టే, మనం స్టిల్ ఉన్నామన్నమాట, అంటే స్టిల్ మైక్ ఆన్ ఉంది. అండ్ నిజం చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ ఎవరికి అంత దమ్ము లేదనేమాట. నా మైక్ కట్ చేసేంత దమ్ము ఎవరికి లేదు, అర్థమవుతుంది. ఎందుకంటే చూడు CM Punk, నిజం చెప్పాలంటే నేనే నీ మంచి ఫ్రెండ్ని. ఒకప్పుడు నేనే కదా నీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాను. అంటే ఒకప్పుడు మన జాన్ సీనానే ఆ పైప్ బాంబ్ కోసం ఒక మంచి అవకాశం ఇచ్చేసినాను అన్నట్టు మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అయినా ఏం లాభం అయింది అంటే, నేను ఇంత మంచి పైప్ బాంబ్ అవకాశం ఇచ్చినాను అండ్ దాంతో ఏమైంది? అయినా నువ్వు అంటే అదే మైక్రోఫోన్ పైన నువ్వు మాట్లాడుతావు. అంటే ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఒక వాయిస్లెస్ కాదనే మాట. ఎందుకంటే నువ్వు ఒక పెద్ద మిలినియర్వి అండ్ నువ్వు TKOకి అగేన్స్ట్గా ఉన్నావని అందరూ చూపిస్తున్నావు. బట్ ఏంటంటే నువ్వే మిస్టర్ TKOవి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డ్వి ఉండే, కానీ ఓన్లీ 7 నిమిషాల కోసం, అది 14 సంవత్సరాల ముందు, అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ నీకు అర్థమైపోతుంది అసలైన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓవరు. అండ్ బాస్ అంతలోనే ఇక్కడ రెఫరీ రింగ్లో వచ్చి చెక్ చేస్తుంటారనమాట. సో అప్పుడే మన జాన్ సీనా ఏమందంటే, హే భయపడకుండా, అంటే నేను ఎక్కువ డ్యామేజ్ చేయను, ఎందుకంటే చాలా పెద్ద మ్యాచ్ ఉంది కదా మాది నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో, సో అందుకే ఎక్కువ డ్యామేజ్ చేయను అనమాట. అండ్ USA మీరు ఎక్స్ట్రా 2.5 నిమిషాలు పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఏం బాంబ్ ఏం అవసరం లేదని
అనమాట, అంటే బిల్డింగ్కి ఫెయిల్ చేయడానికి ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. బాస్ చాలా మంచి సెగ్మెంట్ ఉండే అండ్ జాన్ సీనా అక్కడికి వెళ్ళిపోయినారు. ఓ షాకింగ్ సెగ్మెంట్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ పైన మీరు రియాక్షన్, మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.